అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీలాదున్నబి ఇది సంబరంగా, సంతోషంగా, ఆనందంగా, ప్రేమను వ్యక్తపరిచేటువంటి పండగ అని మా ముస్లింలు జరుపుకుంటున్నారు. మరి ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు యూదులు మరియు నసిరతుల గురించి ప్రస్తావించటం జరిగింది. ఇత్తఖదు అహబారహం వరుబానహం అర్బాబం మిన్ దూనిల్లాహ్. వారు తమ గురువులను, మత పెద్దలను దేవుళ్ళుగా చేసుకున్నారు, అల్లాహ్ నుంచి దూరమయ్యారు అని ప్రస్తావించాడు. ఏం చేశారు వాళ్ళు? తమ గురువులు ఏది చెప్తే దాన్నే తూచా తప్పకుండా, కాదు అనకుండా పాటించేవారు. అందులో వాస్తవం ఉందా లేదా అని పరిశీలించేవాళ్ళు కాదు. అది ధర్మంలో, గ్రంథంలో ఆజ్ఞాపించబడిందా లేదా అని ఆలోచించేవాళ్ళు కాదు. కొంతమంది యూదులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వచ్చి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మేమేనాడు మా గురువుల్ని దేవుళ్ళుగా చేసుకోలేదే, వాళ్ళని ఆరాధించలేదే అంటే, వాళ్ళు ఏదైనా హలాల్ అంటే మీరు హలాల్గా పాటించేవాళ్ళు, వారేదైనా నిషేధము అంటే మీరు కూడా నిషేధం అని భావించేవాళ్ళు. అవునా కాదా అని అడుగుతారు. అవును, మేము ఇలాగే చేసేవాళ్ళం అనగానే, ఇదే దేవుళ్ళుగా చేసుకోవటం అంటే. మరి ఈ రోజు మా ముస్లింలు మీలాదున్నవి పండగ చేసుకుంటున్నారు, సంబరాలు జరుపుకుంటున్నారు. దీనికి ఆధారం ఏంటి? ఇస్లాంలో ఏదైనా కూడా పాటించవచ్చా, లేదా ఆధారం ఉంటేనే పాటించాలని ప్రశ్నించినప్పుడు ఖురాన్ గ్రంథం స్పష్టంగా ఆజ్ఞాపించింది, మా ఆతాకుముర్ రసూలు ఫఖుదూహు వమా నహాకుం అన్హు ఫంతహు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీకు ఏదైతే తెలియచేస్తారో దాన్నే మీరు పాటించండి. మరి దేని నుంచి అయితే మిమ్మల్ని నివారిస్తారో దాని నుంచి ఆగిపోండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇత్తఖు శుబహాత్, అనుమానాల నుంచి జాగ్రత్త అని తెలియచేశారు. మీలాదున్ నబీకి ఆధారము, ప్రవక్త గారి పుట్టినరోజుకి ఆధారము ఇస్లాంలో లేదు. ఒకవేళ ఉండుంటే స్వయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పి ఉండేవారు, లేదా ఆయన కుటుంబీకులు ఆయన మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో పుట్టినరోజు చేసేవాళ్ళు, లేదా ఆయన సహచరులు, ప్రవక్త గారి శిష్యులు, సహాబాలు ప్రవక్త గారి మీలాదున్ నబీ చేసేవాళ్ళు. చేయలేదే, ఎందుకంటే ఇది ఇస్లాం ధర్మంలో లేదు కాబట్టి చేయలేదు. యూదులు నసిరతులు చేసిన పనులు, ఆ తప్పులు మేము చేయకూడదు. ప్రతిరోజు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ సూరా 17 సార్లు నమాజుల్లో, ఫరజ్ నమాజుల్లో 17 సార్లు చదువుతూ ఉంటాము. ఓ అల్లా, ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం, మాకు రుజు మార్గం, సవ్యమైన మార్గాన్ని చూపించు అని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాము. సిరాతుల్లదీన అన్అమ్త అలైహిం, ఎవరి మీద అనుగ్రహాలు కురిపించావో వాళ్ళ మార్గము, ప్రవక్తలు, సత్యవంతులు, షహీదులు, అల్లా మార్గంలో పోరాడే వారి యొక్క మార్గము. మరెవరి మీద అయితే వైరిల్ మగ్జూబి అలైహిం వలద్దాల్లీన్, ఎవరి మీద అయితే శాపం కురిచిందో, ఆగ్రహం కురిచిందో వాళ్ళలాగా వద్దు. ఈ శాపము అల్లాహ్ కుమారుణ్ణి, అల్లాహ్ యొక్క ప్రవక్తని అల్లాహ్ కుమారుడిగా మార్చటం కారణంగా, ఈసా అలైహిస్సలాం గారిని అల్లాహ్ యొక్క కుమారుడిగా మార్చటం కారణంగా శపించబడ్డారు. మరొక వైపు యూదులు అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురయ్యారు. ఈ విధంగా మేము తయారు కాకూడదు అంటే ఖురాన్లో ఉన్నదే మనం పాటించాలి, మరియు ప్రవక్త గారి సహాబాలు పాటించిందే మేము చేసి చూపించాలి. ఈసా అలైహిస్సలాం గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన అని అభిమానించే వాళ్ళు ఆయన పుట్టినరోజు చేస్తున్నారు, ఆయనకు అల్లాహ్ కుమారుడు అంటున్నారు. మరి అభిమానమే కదా, కరెక్టే అనొచ్చా, సమర్థించవచ్చా? అక్కడ తప్పు అన్న ముస్లింలు ఇక్కడికి వచ్చేటప్పటికి మీలాదు నబిలో తప్పు అని ఎందుకు అనలేకపోతున్నాము? ఎందుకంటే చదువు లేక. ఈ చదువు లేని దుర్లక్షణాలు మా నుంచి మనం బయటికి తీసేద్దాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, ఫైన్ ఆమను బిమిస్లి మా ఆమనుతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ, మీరు గనక సహాబాలు, ప్రవక్త గారి శిష్యులలాగా విశ్వసించినట్లయితే రుజు మార్గం మీద ఉంటారు. మేము సహాబాలను చూసినప్పుడు వాళ్ళు మీలాదున్ నబీ చేయలేదు, ప్రవక్త గారి శిష్యులను చూసినప్పుడు వాళ్ళు ప్రవక్త గారి పుట్టినరోజు చేయలేదు, ప్రవక్త గారి భార్యాపిల్లలు పుట్టినరోజు చేయలేదు. మేము కూడా చేయకూడదు. ఇది ఇస్లాం ధర్మము. ఇందులో 100% ఆధారాలు మాకు కావలసి ఉంటుంది. మాకు అభిమానం ఉంది అని ఏదైనా చేస్తామంటే ఇస్లాం దాన్ని అంగీకరించదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంత అయితే నేర్పించారో అంతే. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా గారు ఆయన శిష్యులకు బోధిస్తూ ఉన్నారు, నేర్పిస్తూ ఉన్నారు. ఇంతలో ఒక శిష్యుడు తుమ్ముతారు. తుమ్మిన తర్వాత అల్హమ్దులిల్లాహ్ వస్సలాము అలా రసూలిల్లాహ్ అని అంటారు. వెంటనే అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా గారు, ప్రవక్త గారి ప్రియ శిష్యుడు, ఈయనేమన్నారు, మేము కూడా ఈ మాటలు చెబుతాము, కాకపోతే రెండింటిని కలిపి కాదు. తుమ్మినప్పుడు అల్హమ్దులిల్లా, ప్రవక్త గారి మీద ప్రేమ గుర్తుకొచ్చినప్పుడు, ఆయన మీద అభిమానం గుర్తుకొచ్చినప్పుడు వస్సలాము అలా రసూలిల్లా అని చదువుతాము, రెండింటిని కలపము అని అన్నారు. ఏం తప్పు జరిగింది అక్కడ? తుమ్మినప్పుడు అల్హమ్దులిల్లా, వస్సలాము అలా రసూలిల్లా కలపటంలో తప్పేంది? రెండు కరెక్ట్ విషయాలే.
కానీ 2 కరెక్ట్ మాటలు, 2 కరెక్ట్ పదాలు ఖురాన్ మరియు ప్రవక్త గారి బోధనలు, అనుమతులను దాటి కలుపుతామంటే కుదరదు. మేము ఉపవాసాలు రంజాన్‌లో పాటిస్తున్నాము. ఎంతో అద్భుతమైనటువంటి విషయము. రంజాన్ యొక్క రాత్రుల్లో జాగారాలు పాటిస్తాము. ఎంతో అద్భుతమైనటువంటి విషయము. నమాజులో నమాజులో ఎంతో అద్భుతంగా మనసుతో చదువుతూ ఉంటాము. ఇది అల్లాహ్‌కు చాలా ఇష్టము. కానీ నమాజులో 2 రకాతులు అదనంగా చదువుతాము. 2 సజ్దాలు అదనంగా చేస్తామంటే అనుమతి లేదు. ఉపవాసాలు మేము సాయంత్రం అయినా కూడా 9 దాకా ఉంటామంటే అనుమతి ఏమాత్రము లేనే లేదు. జాగారము మేము పగటిపూట కూడా ఉంటామంటే దాని అనుమతి లేదు. ఎంతవరకైతే అనుమతి ఉందో అంతవరకే. ఆ తర్వాత మా ఇష్టము. దాని పేరు పెట్టడానికి కూడా వీలు లేనే లేదు. హజ్ ఏమైంది? రంజాన్ మాసంలో హజ్ చేస్తే తప్పేంటి అంటే, హజ్ కేవలం బక్రీద్ నెలలో మాత్రమే చేయాలి. దుల్హిజ్జా నెలలో మాత్రమే చేయాలి. ఏది ఎప్పుడో, ఎక్కడో, ఎలాగో వాటిని ఆరా తీసి అప్పుడే, అక్కడే అలాగే పాటించాలి. మీలాదున్నబి ఇస్లాంలో లేదు. ఇది ప్రవక్త గారి పుట్టినరోజు కాదు. ఎంతో మంది మనల్ని ప్రశ్నిస్తున్నారు. నిరూపించండి. మేము ₹1,00,000, 2,00,000 ఇస్తాం, 10,00,000 ఇస్తామని. ఎందుకు అంత ఖర్చు పెట్టడము? 100, 200 పెట్టి ఖురాన్ హదీసులు తెప్పించుకొని చదవండి. డౌన్లోడ్ చేసుకొని చదవండి. అందులో ఉంటే మాకు చూపించండి, మేము పాటిస్తాము. లేకపోతే మీరు వదిలేసేయండి. పాపాత్ములుగా ఎందుకు మారుతారు? ప్రవక్త గారి ధర్మంలో లేనివి ఎందుకు పాటిస్తారు? కుల్లు ముహ్దసతిం బిదా. ఇస్లాం ధర్మం పేరు చెప్పి ఏది పాటించినా కూడా అది ఇస్లాంలో లేకపోతే బిదాత్ అవుతుంది, అధర్మ కార్యం అవుతుంది. కాబట్టి జాగ్రత్త పడాల్సిన విషయము. అల్లాహ్ మనందరినీ అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక.